హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్. నేను లతా రంగనాథ్. మేమైతే హాలిడే సమ్మర్లో ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళామండి. మీకు చూస్తుంటే అర్థమవుతుంటుంది. అరేబియన్ సీ, గోవా అండి. అరేబియన్ సీ ఎంటర్ అయ్యామంటే బ్రిడ్జ్ అనమాట. ఫ్యామిలీతోనే వెళ్ళాము. కర్ణాటక వెళ్ళి అక్కడి నుంచి హుబ్లీ మా రిలేటివ్స్ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి గోవా 156 కిలోమీటర్స్ అనుకుంటా కార్లో వెళ్ళాం. మార్నింగ్ 5:30కి బయలుదేరితే నైట్ 11 అయింది ఇంటికి చేరుకునేసరికి. లోపలికైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. గోవాలో ఎంటర్ అయిపోయాం. అక్కడ ఇండ్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మల్టీ కలర్స్తో పెయింటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. డిఫరెన్స్ ఉన్నాయి మన దగ్గర కట్టడాలకు అక్కడికి. డాల్ఫిన్స్ ఇక మొత్తం అక్కడ అన్ని డ్రెస్సెసే ఎక్కువ ఉన్నాయి. సమ్మర్ కదా, అక్కడ బీచ్కి సరిపడేటట్టు డ్రెస్సెస్ పెట్టారు. అన్ని పూసలు, ఈ కాటన్ క్లాత్సే ఉన్నాయి మొత్తం. ఇంకా అన్ని రెస్టారెంట్ టైప్స్, అన్నీ డ్రెస్లే ఎక్కువ ఉన్నాయి. ఇంకా కాజు భలే బాగా అమ్ముతున్నారండి. మరి అక్కడ పండుతుందో ఏంటో. కేజీలు పెట్టుకున్నాం, బస్తాలు పెట్టుకుని అమ్ముతున్నారు. టాటూ షాప్స్, ఎక్కడ చూడు టాటూ షాప్స్. ప్రతి 2 షాప్స్ అవతల టాటూ షాప్ ఉంది. ఇంకా రెస్టారెంట్లు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉండాలి కదా, ఎంజాయ్ చేసి వచ్చినాక. రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. ప్రతిదీ రేటు. ఒక్క సోడా వాటర్, అంటే వాటర్ మనం తాగుతాం కదా సోడా, అది సింపుల్గా 70-60 రూపీస్. ఇంకా టిఫిన్స్ అయితే 100 పైనే ఉంటాయి, తక్కువ ఏవి ఉండవు. జస్ట్ మీల్స్ 350-400, అది వెజ్. ఇంకా నాన్ వెజ్ ఎంత ఉంటుందో మేము తినలేదు. బీచ్ దగ్గరికి వెళ్తున్నానండి. మా వాడు డ్రెస్ పెట్టుకున్నాడు, దాంట్లో పెట్టుకొని ఇంకా ఎంజాయ్ చేయాలి కదా వెళ్తున్నాడు. వాడికి అప్పుడెప్పుడో 3rd క్లాస్ 4th క్లాస్లో వాళ్ళ నాన్న ప్రామిస్ చేసింది అనమాట, తీసుకెళ్తా గోవా అని. నేను తర్వాత 2 years బ్యాక్ మురుడేశ్వర్ వెళ్ళాము, గోకర్ణం వెళ్ళాం. కానీ గోవా వెళ్ళేది మనకి ఉండిపోయింది అనమాట. అది ఇప్పుడు తీరింది. కనిపిస్తుందండి బీచ్. ఇది కాల్గుట్టే బీచ్ అండి. మేము మళ్ళీ బాగా బీచ్ కూడా వెళ్ళేసి వచ్చాం, కానీ అక్కడ స్విమ్ చేయలేదు, ఇక్కడే చేసిన పిల్లలు. నేను నిదానంగా షూట్ చేస్తూ వెళ్తున్నా, వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వీడికి అసలు వీడియోలో పడడానికే తెగ సిగ్గు. అక్కడ డ్రెస్, ప్యాంట్ షర్ట్ రిమూవ్ చేయాలంటే ఎంత విసిగిచ్చిండో మమ్మల్ని. అక్కడికి అది టీషర్ట్ వేసుకొని అప్పుడు స్విమ్ చేసింది ఆయన. ఆనందానికి హద్దులు లేవనుకోండి పాపం. ఎప్పుడు టెంపుల్స్కి తీసుకెళ్తాం, టూరిస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాం అసలు. అంటే అందుకు వాడు నన్ను ఎప్పుడు టూరిస్ట్ ప్లేస్ తీసుకెళ్లారు, మీరు టెంపుల్సే తీసుకెళ్తారు అంటే, ఇంకా అది అక్కడికి మురుడేశ్వర్ 2 అయినాయి. దేవుడి దర్శనం అయింది, స్విమ్ అయింది. వీడికి దానికే వెళ్ళాలంటే సరే అని తీసుకెళ్ళమన్నమాట. ఇక్కడ బాగుందని ఒక ఫోటో కూడా తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం. మా వాడ తీసిండు, బాగుంది. ఇక్కడ మంచిగా స్పా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి. బాగుందండి ఏర్పాటు మాత్రం, ఏం ఇబ్బంది లేకుండా. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు అంతే. కానీ ఇక్కడ మనం అనుకున్నట్టు చాలామంది అపోహ ఉంటుంది. గోవా అంటే ఇంకా అన్ని చిన్న బట్టలు, అన్ని స్విమ్ సూట్లే ఉంటాయి, ఇంకా అక్కడ ఫ్యామిలీస్ వెళ్ళకూడదు, అవసరం ఏమంటారు, ఫ్యామిలీ వెళ్ళే ప్లేస్ కాదు అని అనుకుంటారు. కానీ చూడదగ్గర చాలా ఉన్నాయండి. పోర్ట్ ఉంది, ఇంకా అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. అవన్నీ మేము చూసే, నేను వీడియోస్ మళ్ళీ అది కూడా పెడతాను.
ఇక్కడ కూడా నేను వెళ్ళిన బీచ్లో మరి నాకు ఫారినర్స్ చాలా తక్కువ కనిపించారు. అందులో ఎక్కడ స్విమ్ సూట్స్ బికినీస్ అయితే నాకు కనిపించలేదు. కాకపోతే ఇంకా మరీ నేను వేసుకున్న చుడిదార్లు ఎవరు వేసుకోలేదు కదా, అందరూ డ్రెస్సులు వేసుకున్నారు. కానీ అంత మరి కళ్ళు మూసుకునేటట్టయితే ఎవరు లేరు. ఫ్యామిలీసే ఉన్నాయి. చాలా పిల్లలు తీసుకొని, వెకేషన్స్ కదా, పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు వచ్చారు. కానీ చీరలు కట్టుకొని అయితే ఒకటో రెండో కనిపించింది అంతే నాకు. ఎవ్వరు అన్నీ ఇంకా డ్రెస్సెసే, దానికి తగ్గట్టు డ్రెస్సులు అనమాట. మరీ మనం కళ్ళు మూసుకునేటట్లు కాకుండా. ఎవరిష్టం వాళ్ళది. ఎండకు గోవాలోనే కొంచెం మంచిగా ఉన్నాం. ఇంకా గోవా ఈ ఈవినింగ్ దాటినాక ఎక్కడ ఇంకా సెల్ఫీస్ తీసుకోలేదు నేను. మొత్తం మాడిపోయింది, మొత్తం మాడిపోయింది. హంపీలో అయితే మాడిపోయింది. స్టార్టింగ్ ఎంటర్ అయిందే ఒక ఫోటో తీసుకుంటే ఇంకా మళ్ళీ ఎక్కడ తీసుకోలేదు. గుర్తుపట్టికి రానంత మాడిపోయింది మొఖాలు. లాస్ట్ అక్కడ దూరం వెళ్ళి స్విమ్ చేశానమాట. ఫుల్ రెస్ట్ ఉన్న దగ్గర ఎందుకు అన్నట్లు నేను జస్ట్ ఫొటోస్ తీసుకున్నాం అంతే. నేను మా వారు ఒడ్డు నిలబడి పిల్లల కోసం వాళ్ళకి ఎంటర్టైన్ అయితే చూసుకుంటూ కూర్చున్నాం. అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఆఫీస్ నుంచి కొలీగ్స్ అట్లా వచ్చి 1 to 3 days అక్కడ స్టే చేసి రూమ్స్లో రోజు ఒక బీచ్ వెళ్ళి ఎంజాయ్ చేయడం, అక్కడ ఫుడ్ తినడం, వెళ్ళిపోవడం. కానీ ఫుడ్ అంటే టూరిస్ట్ ప్లేసెస్ అంతా అంతేనేమో, మరి ఫుడ్ అయితే బాగా కాస్ట్ ఉందండి. మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అంటే డబ్బులు మంచి పెట్టుకొని వెళ్ళాలి అంతే. అక్కడ వెళ్ళాక మనం అదే ఇంత కాస్ట్ ఉందంటే అది కాని పని. టెంపుల్స్ అక్కడ దగ్గర మనకు కొంచెం తక్కువ దొరుకుతుంది, ఫుడ్ రీజనబుల్ దొరుకుతుంది, కానీ ఇక్కడ దొరకదండి. మంచిగా డబ్బులు పెట్టుకుని వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి అంతే. చాలా బాగుంది కదా, బ్లూ వాటర్, బ్లూ స్కై, సూపర్. కాకపోతే ఎండ మార్నింగ్ వెళ్ళాం కదా, ఈవినింగ్ వెళ్ళింటే బాగుండేదేమో. మార్నింగ్ కాబట్టి ఇంకా అక్కడ వాటర్ నుంచి బయటకు వచ్చేసరికి కాళ్ళు ఇట్లా చింతనిప్పులాగా అయిపోయింది ఆ ఇసుకలో. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అన్నీ వీడియో తీశాను. వాడు వెళ్ళి చూస్తున్నాడు అనమాట ఎంతవరకు వస్తుందంటే ఆ మోకాల వరకే వస్తుంది అంటే లాస్ట్కి వెళ్ళినాం కదా. తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే కూర్చుంటే కూడా వాటర్కి రావట్లేదు, అంతవరకు రావట్లేదు వాటర్. కానీ వాటర్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా వాయిస్ నేనైతే అట్లాగే వదిలేసాను. నా వాయిస్తో పాటు అది కూడా వస్తుంటుంది. మీకు ఎలా ఉందో నాకు ఒకైతే కామెంట్ అయితే పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిగబడిపోతుంది అన్నమాట దాంట్లో. నేను షూట్ చేస్తే నా నీడనే పడుతుంది. అలలు అలలు అలలు. ఒక 2-3 hours ఉండి వచ్చేసాను నేను. హస్బెండ్, వైఫ్, పిల్లలు అందరూ. మా వాడికి వద్దు సిమ్ కాదు, అయినా వాడు మంచిగా అంటే ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క డెప్త్ ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం లోతు ఉంది ఇక్కడ. బాగా బీచ్ అయితే ఇట్లా సర్ఫేస్ పైకే ఉంది. ఇప్పుడు ఫ్రెష్ ఉంటుంది అక్కడ. పిల్లలు తీసుకుని వచ్చారండి. బోటింగ్ కూడా ఉంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మర్చిపోవద్దు.